హలో ఎవ్రీవాన్. ఈరోజు నేను ఇంట్లోనే హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం గోరింటాకు, మందార మొగ్గలు, మందార ఆకులు తీసుకున్నాను. ఫస్ట్ మనం గోరింటాకును నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. దీనిని మాక్సిమం 2, 3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ మొత్తం పోకుండా మన హెయిర్‌కి అప్లై చేసుకుంటే మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం 2, 3 టైమ్స్ అయినా కూడా వాష్ చేసుకోవాలి మనం. అలానే నెక్స్ట్ మందారాకులు, మందార మొగ్గలు కూడా వాష్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా నీట్‌గా వాష్ చేసుకొని మనం గోరింటాకులో వేసేసుకోవాలి. మందార మొగ్గలు పైన గ్రీన్ కలర్ తీసేసి నేను ఓన్లీ మొగ్గలు మాత్రమే వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోవడమే మనం ఇప్పుడు. దీంట్లో ఆలోవెరా కూడా వేస్తున్నాను నేను. ఆలోవెరా లీఫ్ తీసుకొని పైన పీల్ తీసేసాను. ఈ జెల్ ఈజీగా రావాలంటే మనం కోమ్‌తో రఫ్ చేసుకుంటే ఈ జెల్ సెపరేట్ అయిపోతుంది. పీల్ సెపరేట్ అయిపోతుంది. ఈ జెల్‌ని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఫేస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. హోమ్‌మేడ్ జెల్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. ఈ జెల్ తీసుకొని నేను గోరింటాకు, మందారాకులు, మందార మొగ్గలో వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నానిప్పుడు. ఇలా మనం మంత్లీ 2, 3 టైమ్స్ పెట్టుకుంటే మనకు డాండ్రఫ్ కూడా ఉండదు. అలానే హెయిర్ కూడా స్మూత్‌గా అవుతుంది. గ్రే హెయిర్ కూడా కవర్ అవుతుంది. ఈ జెల్ వేసేసుకున్నానిప్పుడు ఫైన్ పేస్ట్ చేస్తాను చూడండి. ఇలా మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత మన హెయిర్‌కి అప్లై చేసుకొని 2, 3 అవర్స్ అలానే వదిలేయాలి. అప్పుడు మన హెయిర్ షైనింగ్‌గా ఉంటుంది. అలాగే గ్రే హెయిర్ కూడా కవర్ చేస్తుంది. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.